ఓఆర్ఆర్ టోల్ లీజు వ్యవహారంపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టోల్ లీజుపై సిట్ ఏర్పాటు చేశామన్న మంత్రి కోమటిరెడ్డి కేసుల విషయంలో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో RRR మంజూరైన ఆనాటి ప్రభుత్వం 6 ఏళ్లు కాలయాపన చేసిందని ఆరోపించారు. భూసేకరణ త్వరితగతిన పూర్తి చేసి 3 ఏళ్లలో RRR అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని రెడ్డి హాస్టల్ ఆవరణలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి ఏడాదిలో ప్రజాప్రభుత్వం చేసిన పనులను వివరించారు. రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణలో 50% ఈ రోడ్డుతో కవర్ అవుతుంది. మోడీ గారు ప్రకటిస్తే 6 సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన ఆ ప్రభుత్వం నేను మినిస్టర్ కాగానే 2వ రోజే 9వ తారీఖు పోయి గడ్కరీ గారిని కలిసిన. ఓఆర్ఆర్ ఎలక్షన్ల ముందు రైతు బంధుకనో దానికనో దీనికనో 7,300 కోట్లకు అమ్మిండు. పోయిన ప్రభుత్వం చేసిన నిర్వాహకం అలా మావనో వాళ్ళ బామ్మని ఇరికిస్తానికి హరీష్ రావే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అడిగిండు. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు సిట్ ఏర్పాటు చేసిండు. నిన్నమన్న F1లో ఒకరిద్దరు దొరికిండ్రు, దీంట్లో దొరుకుతారు. అందుకనే మేము కేసుల మీద చట్టం తన పని తాను చేస్తుంది.